హాయ్ అండి. అస్సలాము అలైకుం అండి. నేను ప్రతి ఒక్క రోజు నేను చేస్తూనే ఉంటాను వంటలు, ఫిష్, చికెను, మటను. నా లైవ్ మొత్తం మీరు చూస్తూనే ఉంటారు. ఎక్కువగా పని ఉంటుంది. పని 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 ఆ లైవ్లో కూడా నేను పని పెట్టేస్తాను. మొత్తం చేసిన పని లైవ్ పెడతా ఉంటాను. కొంచెం కొంచెం సేపు నేను మాట్లాడుతూ ఉంటాను. కానీ మా ఇంట్లో నేను చేసింది కాక మళ్ళీ వీళ్ళది బయట ఫుడ్ కొంచెం అలవాటు అండి వీళ్ళకి. ఒక రోజైనా వీళ్ళకి బయట ఫుడ్ అని కావాలి. లేకపోతే ఉదయమైనా చపాతీ ఏదో ఒకటి బయట తెప్పించుకుంటాం. మళ్ళీ చేస్తూనే ఉంటాను. మళ్ళీ అంటే ముగ్గురు వేరే వేరే చేస్తాను కదా. అలాగేంటంటే ఎవరో ఒకరు తెచ్చుకుంటూనే ఉంటారు బయట నుంచి. అలాగేంటంటే ఈరోజు వచ్చేసి బయట నుంచి తెప్పించారండి ఫిష్. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే హోటల్కి మొత్తం వస్తాయి. ఒక డబ్బాలో 2 డబ్బాస్ వస్తాయి. 2, 3 ఏదో వచ్చాయి డబ్బాలో. సాలాడ్ వచ్చాయి, అంటే ఆకుకూరలు అంటారు కదా, అలాగా కూరగాయలు పచ్చి తింటారు అన్నంలో వీళ్ళు. తర్వాత ఏంటంటే అది ఇంకో బాక్స్ ఉండేది దక్కుస్ అండి. నేను ఆల్రెడీ చేస్తున్న వీడియోస్లో అవి దక్కుస్ ఉన్నవి. అది కూడా 2 బాక్సులు వచ్చాయి. మళ్ళీ ఏంటంటే చేపలు, రొట్లు, అంటే వీళ్ళు ఏమేమి ఆర్డర్ పెడతారో అవన్నీ వస్తాయి. నేను ఫస్ట్ బిల్ చూపించాను కదా, ఆ బిల్ అండి ఒక్క పూటకి వీళ్ళకి ఒక్క పూటకి అంత బిల్ అవుద్ది. మళ్ళీ రాత్రికి మళ్ళీ వేరేగా చేయాలి. ఇది మధ్యాహ్నానికి వీళ్ళు తెప్పించుకుంది. మళ్ళీ రాత్రికి వేరేగా ముగ్గురికి వేరే రకంగా చేయాలి. వాళ్ళకి ఏది కావాలంటే అలాగా. అంటే రోజుకి ఇది తినేది కాక, ఎందుకంటే హోటల్లో వీళ్ళు చాలామంది బయట కూడా పోతారు. మళ్ళీ ఈవినింగ్ అయితే, సాయంత్రం అయితే 10 గంటలకి, 8 గంటలకి ఇక్కడ పోయే టైంకి ఇద్దరు అలా పోతా ఎవరో ఒకరు ముగ్గురు ఎవరో ఒకరు పోతూ ఉంటారు. ఇంట్లో ఉంటారు అసలు ఇలాగా. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి మేము చేసినా కూడా పని, మళ్ళీ ఆ పనులు ఇంకా వస్తూనే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఏంటంటే బయట నుంచి తెప్పించి తింటూనే ఉంటారు. చూడండి బయట ఫుడ్ ఎలా ఉందో. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.